అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు కదా. అప్పుడు అమృతం కన్నా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని ఏం చెయ్యాలో అర్థం కాక ముక్కోటి దేవతలు శివయ్యని ప్రార్థించారు. ఈ చరాచర జగత్తును రక్షించడానికి ఆ హాలాహలాన్ని శివయ్య తాగి ఆయన గొంతులో ఉంచాడు కాబట్టే ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. అంతటి గరళాన్ని గొంతులో దాచాడు కాబట్టి ఆయన ఎప్పుడూ చల్లగా ఉండటం కోసం మనందరము ఇట్లా అభిషేకాలు చేసుకుంటూ ఉంటాము. అభిషేకాల్లో ఉపయోగించే పంచామృతాలు అంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఈ 5ంటిని పంచామృతాలు అని అంటారు. అంతటి విశేషమైన అభిషేకాన్ని మనందరం కూడా చూసి తరించాము. అభిషేకం అయిపోయాక చక్కగా స్వామిని అలంకరించారు. 4-5 గంటలు శివయ్య సన్నిధిలో గడపడం చాలా ఆనందంగా ఉంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.